మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేవీబీపురంలో జలవిలయంలో చిక్కుకున్నటువంటి కలత్తూరు గ్రామంలో ఉన్నాను. ఇక్కడ అడుగడుగున విషాదమే కనిపిస్తోంది. నిన్న వచ్చినటువంటి వరద ఉధృతికి గ్రామం మొత్తం కూడా జలవిలయంలో చిక్కుకున్న దానికి అనేక సాక్ష్యాలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఒక టూ వీలర్ ఏ రకంగా ఆ ఒక్క వచ్చినటువంటి వరద దాటికి మారిపోయిందో చూడొచ్చు. మొత్తం ఇటువైపు నుంచే, అంటే చెరువు నుంచి మొదటగా ఇటువైపు నుంచే నీరు వచ్చినట్టయితే తెలుస్తుంది. నేను ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు చూపిస్తాను. చాలా వరకు కూడా బురద, దాదాపు 2-3 అడుగుల బురదను పేరుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఈ గ్రామంలో కనిపిస్తోంది. ఎటు చూసినా కూడా ఇటువంటి ముళ్ళ చెట్లు మొత్తం ఉండేటువంటి అన్నీ కొట్టుకొని వచ్చేసినటువంటి పరిస్థితులు అయితే ఈ గ్రామంలో కనిపిస్తోంది. వాళ్ళు ప్రస్తుతం ఉండడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితులే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎటు చూసినా కూడా గ్రామస్తుల ఆవేదన ఈ యొక్క కలత్తూరులో కనిపిస్తోంది. నిన్న వచ్చినటువంటి వరదకు సంబంధించి, అంటే రాయల చెరువులో ఏదైతే ఆ గండి తెగిపోవడంతో కంప్లీట్గా ఒక నీరంతా కూడా ఈ గ్రామాల వైపు వచ్చేసింది. దాదాపు 1200కు పైగా ఇళ్ళన్నీ కూడా బురదలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం అదే గ్రామంలో ఉన్నాను. ఎటు చూసినా కూడా బురదమయంగా కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో దాదాపు 2-3 అడుగుల బురద పేరుకుపోయినటువంటి పరిస్థితి. ఏంటమ్మా, ఎలా ఉంది మీ ఇల్లు? అటే బురద సార్, 7 అడుగులు అయిపోయి సార్ నీళ్ళు. 7 అడుగులు ఇంట్లో మునిగిపోయింది. అట్నే అన్నీ మునిగిపోయింది సార్. కొట్టుకొని పోయింది. అంటే ఏ టైంకి వచ్చింది? ఆ టైంలో మీరు ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉండి పారిపోయినాం సార్, వదిలేసి. ఇంట్లో ఉండాము, అన్ని వదిలేసి వెళ్ళిపోయినాం పారిపోయి. మళ్ళీ ఏ టైంకి క్లియర్ అయింది ఇవంతా? కొద్దిగా వరద తగ్గింది. 1 గంటకంతా, 1 గంట 2 గంటకు అయింది. వాళ్ళు వచ్చి అన్నీ వచ్చేసింది, నీళ్ళంతా వచ్చేసింది, చెరువు నీళ్ళంతా వచ్చేసింది. అది ప్రస్తుతం ఇంట్లో సిచ్యువేషన్ కూడా చూపిస్తాను. ఇది దాదాపు 2 అడుగులు ఎత్తుంది, అంటే రోడ్డుకి కూడా. ఆ 2 అడుగులు ఎత్తి దాటుకొని కూడా ఇంట్లోకి వరద నీరు చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. చూడొచ్చు ఎంత మేర పెరిగిపోయిందో. 1 అడుగు 2 అడుగులు లోపలికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మామూలుగా కింద గట్టి ఉండేది దాదాపు 2 అడుగులు కింద ఉంది. ఆ రకంగా బురద వచ్చేసినటువంటి పరిస్థితి. ఇల్లు మొత్తం కూడా ఏ రకంగా మారిపోయిందో. సాధారణంగా ఉండేటువంటి ఇల్లు వస్తువులంతా కూడా చెల్లాచెదురు అయిపోయాయి. వచ్చేటువంటి వరద దాటికి లోపల, అంటే చెట్లన్నీ కూడా లోపలికి కొట్టుకొని వచ్చాయి. ఇది కాంపౌండ్ వాళ్ళు ఇంత దృఢంగా ఉన్నప్పటికీ కూడా నీరంతా కూడా ఈ రకంగా వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ గమనిస్తున్నాయో. ఇటువంటి సిచ్యువేషన్సే మొత్తం కలత్తూరు గ్రామంలో కనిపిస్తూ ఉంది. చాలా వరకు సామాన్లు పాడైపోయాయి. ఉండేటువంటి, అంటే వంట చేసుకోవడానికి అస్సలు వీలు లేదు. కట్టుబట్టలతో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఏంటమ్మా, ప్రభుత్వం నుంచి మీకైనా సహాయం అందిందా, లేకపోతే వాళ్ళు దీన్ని క్లీన్ చేసే ప్రక్రియ ఎలా చేస్తున్నారు? అది వచ్చి ఉండారు సార్, వాళ్ళు ఇప్పటికి వస్తుండారు క్లీన్ చేసేదానికి. అన్నం నిన్నంతా అన్నం వడ్డించినారు, ఇప్పుడు క్లీన్ చేస్తున్నాని వచ్చి ఉండారు, చేస్తున్నారు. ఇంకా ఒక్కొక్క ఇల్లు చూస్తున్నారు వచ్చి. అంతా ఒక పానిక్ అయిపోయారు నిన్న ఒక క్షణం. అసలు ఏం జరిగిందో, నిజంగా బతుకున్నారంటే మీరు ఒక అదృష్టవంతులుగానే. అదే ప్రాణంగా కాపాడుకోవాలని అన్నీ వదిలేసి వెళ్ళిపోయినాము. దాని అంతా మూసేదానికి కూడా లేదు సార్, అంత టైం లేదు. మేము ఇంట్లో ఉన్నాము, వచ్చి దూకేసింది, అట్నే వచ్చి దూకేసింది. అట్నే పారిపోయి వెళ్ళిపోయినాం సార్, వదిలేసి. ప్రాణం ఉంటే కూడా మనం ఎట్టనో చంపేసుకోవచ్చు. దాని అంతా చూస్తే ప్రాణం ఉండదు సార్, కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటాము. దాన్ని ఎత్తుంటే పోయి ఉంటాం పైకి. అన్నీ సార్, ఒడ్లు బియ్యము అన్నీ కుట్టి వేసి పెట్టి ఉన్నాం, అన్నీ పోయింది. ఆడ ఉన్నిందే 2 ఆవు కొట్టుకొని పోయింది. కాలువ కాడ పెట్టుకో, ఈడ జాగలేదు కదా, ఆడ కాలువ కాడ కట్టుకట్టుకో జాగ ఉండదు. ఆడ మా బావేలి కాడ 2 కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆవులు ఉండే గొర్రెలు కావచ్చు, అవన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే
కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్తాను, లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. సో సిచ్యువేషన్ ఎలా ఉందో, ఇంటి పరిస్థితి ఏ రకంగా మారిపోయిందో చూపించే ప్రయత్నం చేస్తాను. సో గ్రామంలో ఎటు చూసినా బురదే కనిపిస్తుంది. మనం ఒక ఇంటి లోపలికి వచ్చాము. ఇక్కడ చూడొచ్చు ఏ రకంగా బురద కనిపిస్తుందో. అసలు కాళ్ళు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉందని చెప్పొచ్చు. చూడు, దాదాపు 2-3 అడుగులు లోపలికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాము. సో ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా బురదమయంగా మారిపోయింది. నిజంగా ఇది క్లియర్ చేయాలంటే మాత్రం చాలా కష్టతరమైనటువంటి టాస్క్గా చెప్పచ్చు. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా అంటే చూడొచ్చు ఈ స్థాయికి వరద నీరు చేరుకుందంటే దాదాపు ఒక 3 అడుగులు పైకి వచ్చింది. అంటే ఈ ఇల్లు ఉండేదే దాదాపు ఒక 3 అడుగులు ఎత్తులో ఉంది రోడ్డు కంటే కూడా. సో దానికంటే కూడా ఆ ఎత్తుని దాటుకొని మరో 3 అడుగులు అంటే దాదాపు 5-6 అడుగులు బురద ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క కుటుంబాలని వెంటాడిందంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయో మనం చూడొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా పోయింది. అంటే పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు కావచ్చు, లేకపోతే వీళ్ళు ఉండటానికి ఈ నివాసం ఏర్పాటు కొన్ని సామాన్లు, నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తూ ఉన్నాము. సో మొత్తం ఇవి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మనం ఏ రకంగా మారిపోయాయో ఒకసారి గమనించవచ్చు. అంటే వీళ్ళు ఇదే ఇంట్లో ఉంటే వరద వచ్చే టైంకి అసలు ఇంకా ఎవరు కూడా మిగిలి ఉండేటువంటి అవకాశమే లేదు. ఒక చిన్నారి ఉంది. ఏం చదువుతాము నువ్వు? 8th క్లాస్. సో ఆ టైంకి నిద్ర లేసావా? స్కూల్కి రెడీ అయ్యావా? స్కూల్కి రెడీ అయ్యి ఒళ్ళకి పోసుకొని లోపలికి వచ్చిన, డ్రెస్సింగ్ చేసుకొని స్కూల్కి రెడీ అయ్యి ట్రెండింగ్ తిరిగినాను. అందరూ అరుచుకునే లోపల బీగాలు కూడా వేయలేదు, అట్టే పరిగెత్తుకొని వెళ్ళిపోయినా. అంటే చూసావా నీళ్ళు మీ గ్రామం వైపు వచ్చేది? చూసినాను సార్. సో ఆ టైంలో మీ ఇంట్లోకి వచ్చేసినాయి సార్. సో ఎలా ఉండింది అప్పుడు సిచ్యువేషన్? మిగతా గ్రామస్తులందరూ ఉన్నారు, చాలా వరకు ఆవులు కూడా ఉన్నాయి కదా? అన్ని ఆవులు పోయినాయి సార్, అన్ని ఆవులు పోయినాయి. ఒకవేళ నైట్లో వచ్చింటే ఎవరు బతికుంటారు సార్. అంటే చెరువు ఎంత దూరంలో ఉంది ఇక్కడ నుంచి? 4 కిలోమీటర్లు సార్, 5 కిలోమీటర్లు. దూరం నుంచి వచ్చిందంటే ఫాస్ట్గా వచ్చినాయి సార్. ఫాస్ట్గా వచ్చి ఇంట్లో డాడీ పోయింది సార్. అట్టే పోయి గుడికాడ దాకా వెళ్ళింది సార్. అంటే ఒక సముద్రపు అలలు ఏ రకంగా వస్తుందో అంత వేగంగా వచ్చిందంటే చూడొచ్చు మనం. ఇది జారుతూ ఉంది చాలా వరకు. సో ఈ బురద అనేది చాలా అంటే అసలు నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళంతా. అసలు ఎట్లా సర్వైవ్ అవుతారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇది వంట చేసుకునేటువంటి గది ఇది ఏ రకంగా మారిపోయిందో మనం చూడొచ్చు. సో వీటిని దాదాపు నిన్న సాయంత్రం నుంచి కూడా వాళ్ళు శుభ్రం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఏమాత్రం వరద అనేది తగ్గలేదు. దాంతోపాటు కూడా ఇళ్ళల్లో చేరినటువంటి బురద ఈ రకంగా అయితే కనిపిస్తుంది. సో నిజంగా ఇది ఎప్పుడూ చూడలేదు. అసలు మా గ్రామంకి ఇటువంటి దుస్థితి వస్తుందని చెప్పి మేము ఎప్పుడు కూడా భావించలేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా వస్తూ ఉన్నారు. సో బెడ్రూమ్లో ఏ రకంగా ఉందో మనం ఒకసారి గమనించవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు కావచ్చు, లేదంటే విలువైనటువంటి డాక్యుమెంట్స్ అంటే ఇంటికి సంబంధించి కావచ్చు, పొలానికి సంబంధించి మొత్తం కూడా బురదలో పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఎటు చూసినా బురదే కనిపిస్తోంది. దాదాపు 3 అడుగులు చూడండి. ఇక్కడ మంచం కూడా మునిగిపోయినటువంటి ఆనవాళ్ళు మనం కనిపిస్తోంది. సో ఇటువైపు మనం ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున వరద ఈ వైపునే వచ్చిందని గ్రామస్తులు చెప్తున్నారు. ఒక్కసారిగా మేము పరుగులు తీసాము, అయినప్పటికీ మొత్తం ఫస్ట్ పంట పొలాలపైన దాని ప్రభావం పడింది, మొత్తం మునిగిపోయింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఇండ్ల వైపు వచ్చినటువంటి బురదకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనం చూస్తున్నాం. అసలు నిలబడలేనటువంటి పరిస్థితి, చాలా వరకు జారుతోంది. సో ఇంట్లో పాపం పిల్లలు ఉన్నారు, మహిళలు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సో ఇప్పటికే ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ సహాయక చర్యలు కావచ్చు, అంటే ఈ బురదని కొంత క్లీన్ చేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కూడా ఎప్పుడైతే నిన్న ఉదయం 8 గంటల ప్రాంతం 7 గంటల ప్రాంతంలో వరద అనేది ఈ ఒక్క గ్రామాన్ని ముంచిందో
అదే సమయానికి విద్యుత్ పోల్స్ మొత్తం కూడా నేల కొరిగాయి. సో అప్పటి నుంచి కూడా కరెంటు కూడా పూర్తిగా లేదు. కనీసం కాంటాక్ట్ ఎవరితోనైనా మాట్లాడాలన్న పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఈ గ్రామంలో కనిపిస్తోంది. సో ఎటు చూసినా కూడా మనం చూడొచ్చు, అసలు కాలు పెడతా అంటే లోపలికి వెళ్ళిపోతుంది. సో చాలా కష్టంగా బతుకుతున్నారు వీళ్ళు. నిన్నటి నుంచి కూడా అసలు ఏం జరుగుతుందో అసలు తెలియనటువంటి పరిస్థితి అయితే ఈ ఒక్క కలత్తూరు గ్రామంలో ఉందని చెప్పుకోవచ్చు. ఓలూరు రాయల చెరువు అనేది వీళ్ళకంతా కూడా ఒక ఆయువు పట్టుగా ఉండేది. సో దాదాపు 2000 ఎకరాలకి సంబంధించినటువంటి పంటలు పండేందుకు ముఖ్యంగా అదే ఒక జీవనాధారంగా ఉండేది. దాంతోపాటు కూడా తాగునీరుకు సంబంధించి కూడా అదే ఒక ఆయువు పట్టుగా ఉండేది. సో అటువంటి చెరువు ఎందుకు మా పైన ఈ రకంగా విజృంభించుకుని మా గ్రామాల వైపు వచ్చింది అనే విషయాలపైన ఇప్పటికి కూడా గ్రామస్తులు అస్సలు తేరుకోనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నారు. సో వీధులపైన చూడొచ్చు ఏ రకంగా ఉందో. ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఏంటి పెద్ద ఆయన, నీకు ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? మందులేదు ఇక్కడ మాది వేరే ఊళ్ళో సోనస్. అంటే ఇక్కడ ఈ గ్రామంలో అప్పుడు ఏంటి పరిస్థితి ఉన్నప్పుడు మీకు విషయం తెలిసిందా? విషయం తెల్ల చెరువు దిగి వచ్చేసింది అన్నాడు. చెరువు దిగేసే వచ్చి పడిపోయినా అని చెప్తాడు. సో గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఏ రకంగా వాళ్ళు జీవనం సాగిస్తున్నారు నిన్నటి నుంచి కూడా మనం గమనించవచ్చు, చూడొచ్చు. మొత్తం ఇల్లంతా కూడా బురదమయం. ఏ ఇల్లు చూసినా కూడా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తుంది. ఏంటన్నా ఎక్కడుంది మీ ఇల్లు? ఎక్కడుందన్న మీ ఇల్లు? మా ఇల్లు అదే ఏ టైంకి వచ్చింది సార్? ఇది వచ్చి తిరుపతి జిల్లా కేవీపురం మండలం కలత్తూరు గ్రామం సార్. అది ఇక్కడ వచ్చి ఆల్రెడీ 60 సంవత్సరాల క్రితం పైన పెద్ద చెరువు వేశారు, రాయల చెరువు అని. అది 2 సంవత్సరాల క్రితం గండి దిగింది. తర్వాత దాన్ని రీసోర్స్ చేశారు. కాకపోతే మేము కలెక్టర్ దగ్గర 20-30 సార్లు మేము రిప్రజెంట్ చేసి ఇచ్చాము. మాకు ఈ విధంగా ఆ చెరువు వల్ల మాకు ముప్పు ఉంది, మా గ్రామానికి ఏదైనా మంచి ప్లేస్ చూపించానని వాళ్ళు మేము చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఈరోజు మొన్న కరెక్ట్గా నైట్ అంటే 5వ తేదీ సాయంత్రం అక్కడ గండి దిగింది రాయల చెరువు. మాకు ఉదయాన్నే ఇంటిమేట్ చేశారు. వాళ్ళు ఇంటిమేట్ చేసే టైంకి ఎక్కువ ఫ్లో నీళ్ళు, అసలు ఏం చేయలేకపోయాను. మా పరిస్థితులు, పిల్లలు దేవుని దయ వల్ల మేము అందరం తప్పించుకున్నాం. ఒకవేళ నైట్ కానీ వచ్చి ఉంటే అందరం అసలు శ్మశానం అయిపోయి ఉంటుంది గ్రామం. ఇప్పుడు వచ్చి ఆవుల దగ్గర ఒక 100-150 దాకా చనిపోయి ఆస్తి నష్టం అసలు చెప్పలేము. అది ఎంత ఉందో మాకైతే తెలియదు. మొత్తం వరద నీరు, అసలు మొత్తం సామాన్లన్నీ కూడా పాడైపోయాయి. ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జీలు కానీ మొత్తం పాడైపోయింది. మేము తినే ఆల్రెడీ మేము రైస్ తీసుకొచ్చింది కానీ మొత్తం తడిసిపోయింది సార్. ఇది చూడండి, ఇక్కడ చూడండి, వాటర్ ఫ్లోట్ ఏడదాకా వచ్చింది చూడండి. సో ఇక్కడ వీళ్ళు అంటే తినేటువంటి బియ్యం ఏ రకంగా మారిపోయిందో మనం గమనించవచ్చు. సో ఒక వరదలో చిక్కుకొని వీళ్ళంతా కూడా ఇబ్బంది పడినటువంటి సందర్భంగా ఇంట్లో ఉండేటువంటి ఈ ఒక వంట చేసుకునేటువంటి మొత్తం వస్తువులన్నీ కూడా ఈ ఒక వరదలో పాడైపోయినటువంటి పరిస్థితి. బియ్యం ఏ రకంగా మారిపోయిందో మనం చూడొచ్చు. అంటే ఇది దాదాపు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మొత్తం దాదాపు 5 గ్రామాలు, దాంతో ముఖ్యంగా కలత్తూరు గ్రామమే చాలా ప్రభావం చూపించిందని కూడా ఈ ఒక వరద అనేది చెప్పొచ్చు. అంటే కాదండి, దాదాపు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది చెరువు. అక్కడ తెగిపోయినప్పుడు ఇంత దూరం రావడానికి చాలా టైం పట్టుంటుంది కదా. మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా 7 గంటలకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అంటే లైట్గా గండి దిగింది, దాని జేసీబీతో ఇదే మరమ్మతు చేస్తామని చెప్పారు. మేము ఏమనుకున్నామంటే అప్రమత్తంగా ఉన్న కారణం ఏంటంటే నీళ్లు వచ్చేసరికి ఎక్కువ దూరం కదా, అది పలచబారిపోతుంది మేము అనుకున్నాం. కాకపోతే ఒకేసారి తెగిపోవడం వల్ల మొత్తం ఒకేసారి నీళ్లు మొత్తం ఒకేసారి కొట్టడం వల్ల ఈ విపత్తు జరిగింది. మేమైతే మాత్రం ఇప్పటి నుంచే చెప్తున్నాం, ఇది మాకు వరద ముప్పు చాలా ప్రమాదం ఉందని చెప్తున్నాం. కాకపోతే ఎవరు పట్టించుకోలేదు దీన్ని. ఇప్పుడు మాకు సొల్యూషన్ ఏంటంటే ఇల్లులు, మాకు స్థిరమైన ఇల్లు ఎక్కడైనా పైన ఉంటాయి కదా, అంటే మిట్ట ప్రాంతాలు ఉంటాయి కదా, అలాంటి దగ్గర మాకు ఇల్లు ఇచ్చి మాకు ఆ ఇల్లు ఇస్తే చాలు. ఇప్పుడు మేము ఇల్లులో కానీ పోయి మేమేం చేయలేం. ఒక్కొక్కరి ఇంట్లో 3 అడుగులు దాకా ఉన్నాయి బురదలు. అంటే కాదు, ఎప్పుడైనా జరిగిందా ఇట్లా చెరువు తెగిపోవడం? జరగల.
లాస్ట్ ఇయర్ ఇంకొక ఫ్లడ్ వచ్చింది, అప్పుడు వచ్చి పొలాలు మొత్తం కొట్టుకుపోయింది, పొలాలు లేవు, ఇప్పుడు ఇల్లులు పోయింది, ఆవులు పోయింది, మాకు జీవనాధారం ఏమీ లేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకైతే అర్థం కాలేదు. మాకు న్యాయం చేయాలని వచ్చిన చాలా మంది చెప్పాం, మీకు కానీ చెప్తుంది అదే. మా బాధ అర్థం చేసుకొని ఫస్ట్ మాకు నివాసం కల్పించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మేము. చిన్నపిల్లలు అంటే ఉదయం లేచేసరికి వరద ఉధృతి కారణంగా ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి. ఈ చిన్నపిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు ప్రాణభయంతో భయపడిపోయారు. ఆ క్షణం ఎలా ఉండిందమ్మా మీకు? అంతే సార్, మేము చిన్నపిల్లలు ఎత్తుకొని మాకు ఇబ్బంది లేకుండా మిద్దిపైన ఎక్కేవాళ్ళు మిద్దిపై ఎక్కారు, పిల్లకాయలు ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము. అంతలేక వచ్చేసింది సార్ నీళ్ళు పైబడి. ఏడస్తా పరిగెత్తినాము, పరిగెత్తే కాళ్ళకి మా కాళ్ళ నీళ్ళు వచ్చేసింది. అప్పటికి పైకి ఎక్కేసాము సార్, మేము మిద్దిపైకి ఊళ్ళోకి పోయి మిద్దిపైకి ఎక్కేసాము. అట్లే దడబుట్టిపోయింది సార్, మాకు బతికింది ఎక్కువ సార్. మేము అలా అయిపోయింది సార్, మాకు అట్లా జరిగిపోయింది సార్. మాకు ఇల్లు స్థలాలు ఇల్లు కావాలి, మాకు ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో మాకు తెలుసు సార్. ఆ మట్టితో కట్టుగుడ్లతో ఉండాం సార్, ఇప్పుడు ఇంకేం లేదు, కట్టుగుడ్లతో ఉండాం. మేకలు పోయింది, గొడ్లు పోయింది, మొత్తం పాడైపోయింది. నీళ్లు అట్నే 3 అడుగులు 4 అడుగులు ఇంట్లో నిలిచిపోయింది బురదలో. అట్టుడే సార్ మా పరిస్థితి. ఆ విషయం తెలియడం కొద్దిగా లేట్ అయింది, ఆలస్యం అయింటే ఏం జరుగుండేది? మీ ఇంట్లో ఉన్నారు కదా? ఇంట్లో ఉన్నాము, అదే అంత అబ్బాయి చెప్పా అది మా అత్త సార్, అది నీళ్ళు అంత రాదు, ఇంత దూరం రాదు కానీ లేట్ చేసినాము. లేట్ చేసే కళ్ళకి చూస్తా ఉన్నాం, వచ్చేసింది నీళ్ళు పరిగెత్తుకుంటే. ఎంత దూరం వచ్చేసింది. ఇంకొకటి సార్, ఇప్పుడు అది డే టైంలో వచ్చడం కాబట్టి మేమందరం ప్రాణాలతో సేవ్ అయ్యాం. ఒకవేళ నైట్ టైం వచ్చి ఉంటే మేమేం చేయలేము. అసలు ఒక్క బిడ్డ మిగిలి ఉండరు, వాళ్ళు నిద్రలో ఏమై ఉంటారో అసలు ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు మేము చెప్తుంది ఎన్నో మందికి చెప్పాము, మేము చెప్తే ఒక్కరిగానే పట్టించుకోవడం నాది లేకపోయారు. మేము ఏం చెప్తున్నామంటే ఫస్ట్ నుంచే చెప్తున్నాం, ఇప్పుడు 15 సంవత్సరాలుగా మేము చెప్తున్నాం, మాకు ఎక్కడైనా మిట్ట ప్రాంతంలో మాకు నివాసం కల్పించండి అనేసి. ఒక్కరు కానీ పట్టించుకోవట్లేదు. అది సార్, ఇక్కడైతే మాత్రం ప్రాణ నష్టం ఎవరికి జరగలేదు. ఆవులు పశు సంపదలు ఎక్కువ పోయింది, తర్వాత పొలాలు కానీ పోయింది, ఇల్లుల్లో 7 దాకా 3 అడుగులు దాకా ఉన్నాయి సార్. అది మాకు క్లీన్ చేయించాలి. అది ఒకటే ప్రభుత్వానికి మేము నిర్ణయించేది ఏంటంటే మాకు స్థిరమైన నివాసం ఎక్కడైనా కల్పించాలని. సో వీళ్ళందరూ కూడా రైతులు, అదే రకంగానే పాడి రైతులు, అంటే దానిపైన జీవనాధారం కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఒకసారి విద్యుత్ లైన్స్ చూడొచ్చు, అంటే మెయిన్ వైర్స్ మొత్తం కూడా పడిపోయాయి. సో ఇండ్ల పైన వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు, మొత్తం ఫోల్స్ అన్నీ కూడా కిందకి పడిపోయింది కంప్లీట్గా. ఆ క్షణంలో ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉనుంటే ఏంటి పరిస్థితి? సో మొత్తం కూడా ఒక శ్మశానంలా మారిపోయిండేది కలత్తూరు అనేది. సో నిజంగా ఒక ఇంటిమేషన్ రావడము, వెంటనే మేమంతా కూడా ఇక్కడ నుంచి ప్రాణభయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపించాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఒకసారి విద్యుత్ ఫోల్స్ ఏ రకంగా తెగిపడే మనం చూడొచ్చు. భారీ ఫోల్స్ అంటే వచ్చినటువంటి వరద ఉధృతికి ఏ రకమైనటువంటి ఫోల్స్ మనకి పడిపోయిందో మనం గమనించవచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్సే కలత్తూరు గ్రామం మొత్తం కూడా కనిపిస్తోంది. అంటే ప్రధానంగా కలత్తూరు గ్రామం వైపే మొదటగా వరద వచ్చింది. సో కంప్లీట్గా ఈ యొక్క గ్రామం ఫస్ట్గా ఎఫెక్ట్ అయింది. అక్కడ చూడొచ్చు పాములు ఎక్కువ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ పాములకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఇండ్లలో దూరేసాయి. చాలామంది పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళని ఒకవేళ ఏదైనా చేసి ఉంటే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయేటువంటి సందర్భాలు మాకు కనిపించాయి. సో ఇవన్నీ కూడా ప్రాణభయంతో మేము పరుగులు తీసాం కాబట్టి ఇవాళ మా ప్రాణాలు కాపాడుకొని మా ఉన్నటువంటి గోవులు కావచ్చు, లేదంటే ఉన్నటువంటి ఆవులు మొత్తం కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇదే గ్రామం కాకుండా దాదాపు 4 గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 4 గ్రామాలు మొత్తం కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతోంది. సో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితులు అయితే కనిపిస్తోంది. సో చూడొచ్చు, ఇల్లు మొత్తం కూడా బురదలు చిక్కుకుపోయాయి. ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు లోపల ఉన్నటువంటి, అంటే ఈ హైట్ రోడ్డు కంటే కూడా హైట్గా ఉన్నటువంటి దాదాపు 3 అడుగులు హైట్గా ఉండి, ఆ తర్వాత ఇల్లు లోపల కూడా దాదాపు 3-4 అడుగులు బురద చేరుకున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడొచ్చు ఇంకా ఎత్తులో ఉంది ఇల్లు. సో ఆ ఒక్క ఎత్తులో ఉన్నటువంటి ఇంటి లోపలికి కూడా బురద వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కంప్లీట్గా ఇక్కడ ప్రజల అవస్థలు చూడొచ్చు. కంప్లీట్ సుమన్ టీవీ ఈ యొక్క గ్రౌండ్ ఉన్నటువంటి రియాలిటీని చూపించడానికి ఇక్కడికి
వచ్చింది. నిజంగా మనం అనుకున్నది ఒక స్థాయి అయితే ఇక్కడ ఉన్నది మాత్రం మరో స్థాయిగా మనం చెప్పచ్చు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ బై లక్ ఏంటంటే ఎవరు కూడా చనిపోలేదు. సో ఈ ఒక్క వరద దాటికి ఎవ్వరు కూడా మృత్యువాత పడలేదు. అది నిజంగా ఒక అదృష్టంగా భావించాలి. అంటే వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మా ప్రాణాలు ఉంటే మళ్ళైనా మేము ఉన్నటువంటి ఆస్తిని సంపాదించుకుంటాం, ఫస్ట్ మా ప్రాణాలు మా పిల్లల ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడ నుంచి పరుగులు తీసామని చెప్పి కూడా ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. చూడొచ్చు మోటార్ సైకిల్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్గా ఉన్నటువంటి ఇంటి వస్తువులంతా కూడా బురదమయం అయిపోయినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన అధికారులు వచ్చి చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కంప్లీట్గా ఇది రికవరీ అవ్వడానికి మాత్రం చాలా టైం పట్టేటువంటి అవకాశం అయితే కలత్తూరు గ్రామంతో పాటు ఇక్కడ రాయల చెరువు పరిసర గ్రామ పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇది సిచ్యువేషన్. మరిన్ని విషయాలు కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా పంట పొలాలు ఎక్కువ కూడా నాశనం అయిపోయాయి. గండిపడినటువంటి చెరువుకు కావచ్చు, లేకపోతే ఆ పరివాహక ప్రాంతాలు అన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే సుమన్ టీవీ చేయబోతోంది.